అంటే బావగారు బెహద్. ఏంటి పొలంలో తెగ నరికేస్తున్నారు ఇవాళ ఏం వంటకం చేస్తున్నారేంటి? ఇలా బాదుషా. బాద్షా బాద్షా అంటే ఎన్టీఆర్ గారేనా? బాద్షా బాద్షా బాదుషా బాదుషా. ఓకే. ఏం మరి స్టాక్ పెట్టలేదు? స్టాక్ ఏంటి? కొట్టి ఉంచుతానన్నా. ఇయ్యా అది అలా నరకాల అది బాగా నరికారు. నీ చెప్పినట్టే నరికారు. అది అది అంతే అమ్మా. ఎలాగండి నేను నరుకుతానే. ఇంకేంటి బాదుషా అయితేనే ఈ పూట బాదుషా. అదండి ఈ పూట మంచి రుచికరమైన బాదుషా తయారు చేయబోతున్నాం. చాలా ఈజీగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఈ బాదుషా స్వీట్ చాలా బాగుంటదండి. మన పెళ్లిలోను బంతి భోజనంలో ఆకు మీద ఆ స్వీట్ ఐటమ్ వడ్డిస్తారు కదా, వాటిల్లో ప్రత్యేకంగా ఉంటుందండి ఇది ఎక్కువగాను. బూరి తర్వాత బాదుషా వాటిల్లో మంచి. అసలు దీన్ని నెంబర్ 1 టేస్ట్ అండి. అలా నోట్లో పెట్టుకోగానే అబ్బబ్బబ్బబ్బ మధురాతి మధురమండి బాబు. అది బాదుషా స్వీట్ అంటే అసలు పేరు ఇంక దానికి తగ్గదే పేరు. అది బాదుషా అన్నట్టు ఉంటదండి. అదండి ఇప్పుడు బాదుషాలు తయారు చేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియో చూస్తే ఇంట్లో ఈజీగా తయారు చేసేయగలుగుతారు. ఒకసారి చూడండి వీడియో. రెడీ చేసాను మరి. పొలాలు రెడీ, పొయ్యి రెడీ, నేను రెడీ, మీరు రెడీ. ఇప్పుడు బాదుషా తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామండి. నేను 1/2 కేజీ మైదా తీసుకున్నానండి. 1/2 కేజీ మైదాకు గాను పాకం కేజీ వరకు పంచదార తీసుకోవచ్చు. నేను 3/4 కేజీ తీసుకున్నానండి. 3/4 కేజీ నుండి కేజీ వరకు ఎంతైనా తీసుకోవచ్చు. ఇంకా ఈ మైదాలో ఏమేమి వేసుకోవాలో ఒకసారి చూద్దానండి. ఇప్పుడు ఈ మైదాలో మనం ఒక చిటికెడు బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ అండి, 3 కలుపుకోవాలి. పాకంలో వచ్చేసి రంగు కోసం పాకంలో మనం ఒక 20 వరకు కుంకుమ పువ్వు రేకలు కలుపుకుందామండి. రుచి కోసం ఒక 5-6 యాలకుల్ని ఇలా చక్కెరలో కలుపుకొని ఇలా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. పాకం మనకి గడ్డ కట్టకుండా నిమ్మరసం పిండాలండి. మీరు కావాలనుకుంటే నిమ్మరసం పిండండి, లేకుంటే పట్టిక దొరుకుతుందండి. ఆ పట్టిక తెచ్చుకొని వేసుకున్నా గానీ ఆ పాకం అనేది గడ్డ కట్టుకుంటా ఉంటుంది. బాదుషాలు గుల్లగా రావడానికి వనస్పతి కూడా వాడుతుందండి. ఒక 2-3 చెంచాలు వనస్పతి వేయాలండి. దీని గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఇది వనస్పతి అంటే చాలా మందికి తెలియదండి. డాల్డా అంటే తెలుస్తుంది. డాల్డా అనేది ఒక కంపెనీ పేరండి. యాక్చువల్గా దీంట్లో ఉండేది వనస్పతి అనమాట. డాల్డా కంపెనీ వాడు ఎంతలాగా ప్రమోట్ చేసుకున్నాడంటే అది వనస్పతి అనే పేరు చాలా మంది మర్చిపోయారు అనమాట. దానికి చాలా మంది తెలియదు కూడా. డాల్డా అంటేనే తెలుస్తుందండి. ఈ డాల్డాని ఒక 2-3 చెంచాలు వాడుతున్నాం. ఇప్పుడు ఈ మైదాలో ఈ పదార్థాలు కలుపుకుందాం అండి. చిటికెడు ఉప్పు కలిపేస్తున్నాను. బేకింగ్ పౌడర్ అండి, బేకింగ్ సోడా అండి, దీంతో పాటు వనస్పతి కూడా ఒక 2-3 చెంచాలు కలుపుకుంటున్నానండి. దీన్ని వేడి చేసి కలపాల్సిన పని ఏమి లేదు. మామూలుది కూడా కలిపేసుకోవచ్చు. కొంతమంది వేడి చేసి కలుపుతారండి. మనకి వనస్పతి కలుపుకున్నా పర్లేదు, నెయ్యి కలుపుకున్నా పర్లేదు, కాచి చల్లార్చిన నూనె కలుపుకున్నా పర్లేదు, ఏదైనా పర్లేదు. గుల్లగా రావడం కోసం ఇవన్నీ వాడతారనమాట. బాదుషా అనేది మనం ముద్దలా చేసుకుంటాం కదండి. ఆ ముద్ద అనేది ఇలాంటివన్నీ కలపకపోతే గుల్ల లేకపోతే కనుక అదో రకంగా ఉంటుందండి. ముద్దలాగా పిండి తిన్నట్టే ఉంటుంది. అందుకోసం ఇలా గుల్ల రావడానికి కొన్ని కలుపుతారు. ఈ వనస్పతి అంతా కూడా బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా పిండి అంతా కలిపేసిన తర్వాత ఈ పిండి ఇలా నొక్కితే ఇలా ముద్ద అవ్వాలండి. ముద్ద అయితే కనుక మనం వేసిన వనస్పతి సరిపోద్ది అనమాట. ఒకవేళ ముద్ద అవ్వట్లేదు అనుకుంటే కనుక ఇంకో కొంచెం వనస్పతి వేసుకోండి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇవ్వండి మైదా అంతా కూడా మనం ముద్దన ఇలాగ చేసేసుకోవాలండి. ఈ రకంగా చేసేసుకొని మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఒక అర్ధగంట సేపు. ఇదిగండి ఒక అరగంట అయింది. ఈ పిండి ముద్ద చూసారా చక్కగా సాఫ్ట్గా అయిందండి. చూసారండి ఇలాగ ఒక 5 నిమిషాల పాటు ఈ బాదుషా పిండిని ఇలా బాధేయాలండి. మీకు ఒకవేళ ఓపిక లేకపోతే ఈ పిండి ముద్దలో మీ ఆయన ఎవరినొకరిని చూసుకొని ఇలా బాధేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా చిన్న చిన్న ముద్దల కింద చేసేసుకొని బాదుషాల కింద చుట్టేసుకుందాం అండి. ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముద్దల కింద తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముద్దల కింద చేసేసుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. అంటకుండా ముద్దల్ని చుట్టేసుకొని బాదుషాల కింద చేసేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. బాదుషా ఇలా చేసి ఇలా నొక్కాలండి. నొక్కి ఏళ్ళతోటి ఇలా పెట్టుకోవాలన్నమాట. చక్కగా ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా నొక్కుకోవాలి. మధ్యలో ఇలా నొక్కాలండి. పూర్తిగా రంధ్రం పెట్టక్కర్లేదండి అవతల వరకు. ఇలా బట్టనేలతో నొక్కితే సరిపోతుంది.
ఈ రకంగా ముందుగానే మనం అన్ని బాదుషాలు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం అండి. ఇప్పుడు పంచదార పాకం పెట్టుకుందాం. బాదుషాలు రెడీ. ఈ రంధ్రాలు కొంచెం పెద్దగానే పెట్టుకోవాలండి, అంటే వెనక వరకు పెట్టుకోవద్దు. పైన ఇట్లా బొట్టనలతోటి ఇలా వెడల్పు చేస్తే మనం ఏగేటప్పుడు అది గుల్లగా వచ్చి ఇలా దగ్గరికి అయిపోద్ది అనమాట. అందుకోసం కొంచెం పెద్దగా పెట్టుకుంటే మళ్ళీ కనిపిస్తుంది అది. అయితే బాదుషా షేప్ ఉండదు, ఇంకా గారెలాగా అతుక్కుపోద్ది అనమాట. ముందుగా మనం బాదుషాల కోసం పాకం పట్టుకుందాం అండి, పంచదార పాకం. ముప్పావు కేజీ పంచదార వేసుకుంటున్నాండి. ముప్పావు కేజీ అంటే ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు పంచదార అవుద్దండి. మనం దీంతో గ్లాసున్నర వరకు నీళ్లు పోసుకొని పాకం పట్టాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుందాం. ఒక 2 నిమిషాలకి పాకం ఇలా మరుగుతుందండి, పంచదార కరుగుతుంది. ఇందులో ఉన్న పంచదార అంతా కరిగిందండి. కొంచెం పాకం మరిగేదాకా మరిగించుకోవాలి, అంటే తీగ పాకం అలాంటివి ఏమి రావక్కర్లేదు. కొంచెం చిక్కబడితే సరిపోద్ది అనమాట పాకం. కొంచెం చిక్కబడ్డం అంటే ఇలా అన్నప్పుడు మనకి కొంచెం బంకలా తగిలితే సరిపోద్దండి. ఇప్పుడు ఈ పాకంలోనే మన సువాసన కోసం దంచిపెట్టుకున్న యాలకుల పొడి అండి, ఇది వేసేస్తున్నాను. కుంకుమ పువ్వు రేకలండి, కలర్ కోసం. ఇవి వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని మంచిగా పాకం గడ్డ కట్టకుండా ఉండడానికి నిమ్మకాయ పిండి వేసుకోవాలండి. నేనైతే నిమ్మకాయ పిండుతున్నాను, మీరు కావాలనుకుంటే పటిక కూడా వేసుకోవచ్చు. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు బాదుషాలు వేపుకోవడానికి మూకుడు పెట్టుకుందాం అండి. పాకం చల్లారకుండా మూత పెట్టేసుకుంటున్నాను. నూనె మరిగిన తర్వాత మంట ఆపేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగ ఆగి ఉన్న నూనెలో మనం ఈ బాదుషాలు వేసుకొని కిందకి దిగిపోతాయి కదా, 1 నిమిషం పాటు అవి అలా అందులోనే వేగిన తర్వాత మనం మళ్ళీ తక్కువ మంట పెట్టుకొని దోరగా వేపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి లావుగా ఉంటాయి కదండి, లోపల ఉడకదు. మనం ఎక్కువ మంట మీద వేపేసి అంటే పైన మాడిపోద్ది, లోపల ఉడకదు అనమాట. ఇప్పుడు మంట తగ్గించేసాను పూర్తిగా. ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు కలుపుకుంటూ అలా ఉంచాలండి. చూసారా, 1 నిమిషం పాటు అలా వేగిన తర్వాత అలా పైకి తేలినాయండి. ఇప్పుడు చిన్న మంట పెట్టుకొని స్లోగా వేపుకోవాలి. ఈ బాదుషాలు దోరగా ఏగిపోయినాయి కదండి. ఇప్పుడు మనకి పాకం కూడా గోరువెచ్చగా ఉంది. ఈ వేడి వేడి బాదుషాలు తీసుకెళ్లి గోరువెచ్చని పాకంలో వేసేసుకోవాలండి. ఈ బాదుషాలని పాకంలో అటు ఇటు ముంచుకోవాలండి, వెనక్కి ముందుకి. ఓ నిమిషం పాటు దీంట్లో ఉంచేద్దాం ఇలాగా మూత పెట్టేసుకొని. ఇప్పుడు రెండో వాయి వేసుకుందాం. మళ్ళీ ఫస్ట్ టైం లాగే
మంట తగ్గించేసుకొని బాదుషాలు వేసుకోవాలండి. కొన్ని నిమిషం పాటు కలపకుండా ఉంచేద్దాం ఇలాగా. ఈ లోపు పాకంలో నానుతున్నాయి కదండి, ఓ నిమిషం పాటు నాన్ని వీటిని పాకంలో తీసి ఒక గిన్నెలో వేసేసుకుందాం అండి. లాస్ట్ వరకు కూడా దింపేసామండి. దీన్ని ఒకసారి ఇలాగా ముంచేసుకుంటే చక్కగా లాస్ట్లో ఇవి కూడా ఒకసారి వేసేసుకొని పాకంలో ముంచేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదండి, స్వీట్ షాప్ స్టైల్లో మనం బాదుషా తయారు చేసామండి. అసలు జ్యూసీగా లోపల వరకు జ్యూస్ వెళ్ళేలాగా మనం చక్కగా జ్యూస్లో నానబెట్టుకున్నాం వీటిని. చూడండి ఒకసారి చూపిస్తాను లోపల దాకా ఎలా వెళ్ళిందో. వా చూసారా లోపల దాకా జ్యూస్ ఎలా వెళ్ళిందో. ఇదండి ఇదంతా మొత్తం చక్కగా పీల్చుకుంది. టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. బా సూపర్ టేస్ట్, అదిరిపోయింది బాదుషా. అదే బాదుషా టేస్ట్ భలే ఉంది ఇదా. అబ్బా మధురాతి మధురం, ఎక్సలెంట్గా వచ్చింది. బాదుషాని చిటక పడేసాడండి మా బావగారు, అంత బాగా కుదిరేసింది రుచి. బాబా కమ్మగా ఉంది. మంచి దోరగా తక్కువ మంట మీద వేయించాం కదా, కొంచెం లోపల దాకా ఉడికిందండి. రసం కూడా మంచిగా పీల్చుకుంది. ఆహా అబ్బా చాలా ఈజీ ప్రాసెస్, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ బాదుషా బంపర్ హిట్ అయిందండి. మీరు కూడా ఈ రకంగా తయారు చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ బాదుషా వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ మన వీడియోని అందరికీ షేర్ చేయండి. వెళ్ళొస్తాను మరి.